కన్యరాశి సోదర సోదరిమణులారా, 2026 కొత్త సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన వెలుగును మరియు ఒక సరికొత్త ఆశను తీసుకురాబోతుంది. మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు మరియు మీరు అనుభవించిన వేదనలకు ఇక కాలం ముగిసింది. మీ జీవితంలో ఒక అద్భుతమైన సువర్ణ యుగం ప్రారంభం కాబోతుంది. సాధారణంగా కన్యరాశి వారంటేనే తెలివితేటలకు మరియు క్రమశిక్షణకు మారుపేరు. నవగ్రహాలలో బుద్ధికి కారకుడైన బుధుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీలో సహజంగానే విశ్లేషణ శక్తి మరియు ప్రతి మనిషిని లోతుగా ఆలోచించే గుణం ఉంటాయి. మీరు ఏ పని చేసినా అది చాలా పద్ధతిగా మరియు ఎవ్వరు వేలువెత్తి చూపని విధంగా చేస్తారు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది చాలా ఆలోచించి చేస్తారు మరియు ఎదుటివారి కష్టాన్ని మీ కష్టంగా భావిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాల గమనం మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు రాకపోవడం మరియు మీరు ఎవరికైతే మంచి చేయాలని చూస్తారో వారే మిమ్మల్ని విమర్శించడం వంటివి మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేశాయి. నేను అందరికీ మంచి చేయాలనే కదా అనుకున్నాను, మరి నాకే ఎందుకు ఇన్ని చిక్కులని మీరు ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి ఆ దేవుణ్ణి ప్రార్థించారో మాకు తెలుసు. నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడవడం మరియు కష్టపడి పనిచేసిన ఫలితం వేరే వాళ్ళకి దక్కడం, అలాగే ఆర్థికంగా ఎప్పుడు ఏదో ఒక ఒత్తిడి ఉండడం వంటివి మిమ్మల్ని కృంగదీశాయి. కానీ కన్యరాశి మిత్రులారా, ఇకపైన ఆ చీకటి రోజులు తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2026 జనవరి 1వ తేదీ నుంచి మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. గత కొన్ని శతాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా ఒక అరుదైన గ్రహం మార్పు మీ రాశికి మేలు చేయబోతుంది. జనవరి 1 నుంచి 31 వరకు మీ జీవితంలో జరిగే ఆ అద్భుతాలను ఇప్పుడు మనం చాలా లోతుగా చర్చిద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తెలివితేటలను నియంత్రిస్తాడు. మీ రాశి అధిపతి బుధుడు కావడం వల్ల మీ ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. కానీ జనవరి 1 నుంచి మీలో ఒక గొప్ప స్థిరత్వం వస్తుంది. ప్రస్తుతం గ్రహాల కదలికలు గమనిస్తే మీ రాశికి గురుగ్రహం మరియు శనిగ్రహం అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. దీనివల్ల ఇన్నాళ్లు మీకు దూరమైన సుఖ సంతోషాలు మళ్లీ మీ దరికి చేరుతాయి. జనవరి నెల మొత్తం మీరొక రక్షణ కవచంలో ఉన్నట్లుగా భావిస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తామనే నమ్మకం మీలో బలంగా నాటుకుంటుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు వాటంతట అవే తొలగిపోయి అనుకూల పవనాలు వీయడం మీరు స్పష్టంగా గమనిస్తారు. ముందుగా మనిషికి అత్యంత అవసరమైన ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం. కన్యారాశివారు సంపాదన విషయంలో ఎప్పుడూ లెక్కలతో ఉంటారు. కానీ ఆ డబ్బు నిలకడగా ఉండటం లేదు. చేతికి అందాల్సిన సమయానికి డబ్బు అందకపోవడం మరియు అవసరానికి అప్పు పుట్టకపోవడం వంటి సమస్యలతో మీరు సతమతమయ్యారు. కానీ జనవరి నెలలో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు గతంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉంటే లేదా ఎవరికైనా డబ్బిచ్చి అది తిరిగి రాదని వదిలేసుకుని ఉంటే ఆ డబ్బు ఇప్పుడు ఆకస్మికంగా మీ చేతికి అందుతుంది. భూమి అమ్మకం లేదా కొనుగోలు ద్వారా భారీ లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వారసత్వంగా రావాల్సిన ఆస్తుల విషయంలో ఉన్న కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారికి ఈ నెల ఒక గొప్ప ఊరటనిస్తుంది. అప్పులు తీర్చడానికి కావలసిన ఆదాయ మార్గాలు కొత్తగా పుట్టుకొస్తాయి. బ్యాంకు లోన్లు సులభంగా మంజూరవుతాయి. ముఖ్యంగా మీ వ్యాపారంలో లేదా వృత్తిలో రావాల్సిన పాత బకాయిలు వసూలు కావడం వల్ల మీ ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది. సంక్రాంతి పండుగ సమయానికి మీ ఇంట్లో ధనవర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చుల మీద కూడా నియంత్రణ ఉండాలని మర్చిపోకండి. ఉద్యోగ మరియు వృత్తి రంగాల విషయానికొస్తే కన్యారాశివారు ఈ జనవరి నెలలో తిరుగులేని విజయాలను అందుకుంటారు. ఆఫీసులో మీ పనితీరును గుర్తించి గౌరవించే రోజులు వచ్చాయి. గతంలో మీ మీద ఉన్న అసూయతో కొందరు సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వారి ఆటలు సాగవు. మీ బాస్ లేదా పై అధికారులు మీ నిజాయితీని మరియు కష్టపడే తత్వాన్ని మెచ్చుకుంటారు. మీకు పదోన్నతి లేదా జీతం పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా నచ్చని చోట పనిచేస్తూ బదిలీ కోసం ఎదురుచూస్తుంటే ఈ నెలలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే ఉత్తర్వులు అందుతాయి. నిరుద్యోగులకు ఈ నెల నిజంగా ఒక వరం. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం రాని వారికి జనవరి 2వ వారంలోపు ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ అందుతుంది. సాఫ్ట్వేర్ రంగం మరియు బ్యాంకింగ్ రంగం అలాగే బోధనా రంగంలో ఉన్నవారికి ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే కన్యారాశివారి ప్రయత్నాలు ఈ నెలలో ఫలిస్తాయి. మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు మరియు గౌరవం లభించడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే
కన్యారాశి వ్యాపారస్తులకు ఈ జనవరి నెల ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు ఎప్పటినుంచో వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నా పెట్టుబడి అందక లేదా సమయం కలిసిరాక ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు సమయం మీ చేతుల్లో ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరియు ఫార్మా రంగానికి చెందిన వారికి, అలాగే కిరాణా వ్యాపారులకు విపరీతమైన లాభాలు వస్తాయి. మీ మార్కెట్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి మరియు మీ ప్రత్యర్థులు మీ వేగాన్ని అందుకోలేరు. వినియోగదారుల సంఖ్య పెరగడం వల్ల మీ ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది. మీరు నమ్మకమైన వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం మొదలుపెట్టవచ్చు. అయితే ఏ వ్యాపారంలోనైనా పారదర్శకత ఉండటం ముఖ్యం. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ఈ నెలలో మీరు చేసే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం విషయంలో కన్యారాశివారు గత కొంతకాలంగా ఏదో ఒక అసౌకర్యానికి గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే జీర్ణ సంబంధిత ఇబ్బందులు లేదా నరాల బలహీనత వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ జనవరి నెలలో మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స దొరుకుతుంది మరియు ఆ మందులు శరీరానికి బాగా పడతాయి. మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖంలో కొత్త కళ మరియు తేజస్సు వస్తుంది. మీరు చాలా చురుగ్గా పనులు చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే కన్యారాశి వారికి చల్లని పదార్థాల వల్ల త్వరగా జలుబు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో కొంచెం నియమాలను పాటించడం మంచిది. బయట దొరికే జంక్ ఫుడ్ తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ బాగుంటుంది. సంక్రాంతి సమయంలో వచ్చే చలి వల్ల చిన్నపాటి గొంతు నొట్టి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం ఈ నెలలో చాలా అన్యోన్యంగా సాగుతుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు లేదా అపార్థాలు ఈ నెలలో తొలగిపోతాయి. మీ జీవిత స్వామి మీ కష్టాన్ని గుర్తిస్తారు మరియు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు. విడిపోయిన దంపతులు కలిసే అవకాశం ఈ నెలలో మెండుగా ఉంది. సంతానం కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ జనవరి నెలలో శుభవార్త అందే సూచనలు ఉన్నాయి. మీ పిల్లల ప్రవర్తన మరియు చదువులో వారి ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఇంట్లో శుభకార్యాలు అంటే పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం లేదా గృహప్రవేశం వంటివి జరగడానికి ఈ నెలలో పునాది పడుతుంది. బంధువుల మధ్య ఉన్న పాత కక్షలు సమసిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇరుగు పొరుగు వారితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. మీ తోబుట్టువుల నుంచి మీకు కావలసిన ఆర్థిక మరియు మానసిక సహాయం అందుతుంది. విద్యార్థులకు ఈ జనవరి నెల ఒక కీలకమైన మైలురాయి. చదువుపై దృష్టి పెట్టడంలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది మరియు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నెలలో విశేష ఫలితాలను సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అనుమతులు లభించడం లేదా మంచి యూనివర్సిటీలో సీటు రావడం వంటివి జరుగుతాయి. మీ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి మీకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అయితే మీరు అనవసరమైన ఆందోళనలకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో చదవండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. పరీక్షల సమయంలో మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. కన్యారాశివారు ఈ నెలలో సామాజికంగా కూడా ఎంతో గుర్తింపు పొందుతారు. మీరు చేసే సేవా కార్యక్రమాలు లేదా ఇతరులకు చేసే సహాయం 10 మంది దృష్టిలో పడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు వరించే అవకాశం ఉంది. మీ మాటకి విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. కళాకారులు మరియు రచయితలు, అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ఈ నెల ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది. మీరు చేసే పనులు ప్రజల ఆదరణ పొందుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా మారుతుంది. అయితే ఈ సమయంలో మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదృష్టం మీ వెంటే ఉన్నప్పుడు అహంకారం తలకెక్కకూడదు. వినయంగా ఉండటం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం లేదా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం మానుకోండి. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో కన్యారాశివారు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిని రిపేర్ చేయించడం వంటివి చేపడతారు. వాహనం కొనాలని అనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి డీల్ కుదురుతుంది. బంగారు ఆభరణాలపై పెట్టుబడి పెట్టడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది. అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అది ఆధ్యాత్మిక యాత్ర కావచ్చు లేదా వ్యాపార పర్యటన కావచ్చు. అది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. జనవరి నెలవారీగా చూస్తే మొదటి వారం మీకు కొత్త ఆలోచనలను మరియు చిన్నపాటి లాభాలను తెస్తుంది.
రెండో వారం అంటే పండుగ ముందు సమయం ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. మూడో వారం మీ వృత్తి మరియు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తాయి, కానీ అవి మీకు మేలు చేసేవిగానే ఉంటాయి. నాలుగో వారం కుటుంబంతో సంతోషంగా గడపడానికి మరియు శుభకార్యాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో కన్యా రాశివారు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు మీ మీద లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ గ్రహాల అనుగ్రహం వల్ల ఆ కుతంత్రాలన్నీ పటాపంచలవుతాయి. మీరు మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే కాలమే వారికి సమాధానం చెబుతుంది. అదృష్టమనేది అందరికీ ఎప్పుడూ రాదు, కానీ కన్యారాశివారికి ఈ జనవరిలో అదృష్టం తలుపు తడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా అతిగా ఆలోచించడం మానేయండి. రేపు ఏమి జరుగుతుందో అని భయపడటం పక్కన పెట్టి ఈరోజే మీ పనులను పూర్తి చేయండి. సమయపాలన మీకు చాలా ముఖ్యం. అలాగే అప్పులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కన్యారాశివారు చాలా సున్నితమైనవారు, కాబట్టి ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే సహాయం చేస్తారు. కానీ ఈ నెలలో మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే అది మళ్లీ తిరిగి రావడం చాలా కష్టమవుతుంది, లేదా ఆ వ్యక్తితో గొడవలు జరగవచ్చు. కాబట్టి ప్రస్తుతం నా దగ్గర లేదు అని సున్నితంగా చెప్పడం మంచిది. అలాగే ష్యూరిటీ సంతకాలు పెట్టడం లేదా ఎవరికైనా గ్యారంటీగా ఉండటం వంటి పనులు చేయకండి. కన్యారాశివారు తమ జీవితంలో వచ్చే ఈ అఖండ రాజయోగాన్ని మరింత బలపర్చుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం అవసరం. మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి ప్రతి బుధవారం ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి. జేబులో ఆకుపచ్చ రంగు కర్చీఫ్ ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రతి బుధవారం గణపతికి గరికతో పూజ చేయటం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీకు మానసిక ధైర్యం మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. పౌర్ణమి రోజున చంద్రదర్శనం చేసుకోవటం మరియు పేదలకు పెసరపప్పు లేదా ఆకుకూరలు దానం చేయటం కన్యారాశివారికి బ్రహ్మాస్త్రం లాంటి పరిహారం. ఇది మీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని తెస్తుంది. ప్రతిరోజు తల్లి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ ఇంట్లో నీటి వృధా జరగకుండా చూసుకోండి. దైవబలం తోడుంటే కొండనైనా పిండి చేయవచ్చు. కన్యారాశివారికి దైవభక్తి ఎక్కువ కాబట్టి మీరు చేసే ప్రార్థనలు ఈ నెలలో త్వరగా ఫలిస్తాయి. మీరు చాలా కాలంగా ఏదైనా మొక్కుబడి మొక్కుకుని ఉంటే దాన్ని ఈ నెలలో తీర్చుకోండి. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మీ మనస్సులోని ఆందోళనలు తొలగిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది. దానధర్మాల విషయంలో మీ శక్తి మేరకు చేయండి, అది మీకు 10ంతల ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు చేసే సహాయం మీ రాశికి ఎంతో మేలు చేస్తుంది. ఆకుపచ్చని మొక్కలను పెంచడం లేదా పక్షులకు గింజలు వేయటం వల్ల మీ జాతక దోషాలు తొలగిపోతాయి. కన్యారాశి సోదర సోదరీమణులకు చెప్పేది ఒక్కటే, మీ కష్టాల కాలం ముగిసింది. 2026 జనవరి 1 నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. గతాన్ని తలుచుకొని బాధపడటం మానేయండి. జరిగిన నష్టాల గురించి లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. నాకు మంచి రోజులు వచ్చాయి అని బలంగా నమ్మండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కన్యారాశివారిలో ఉండే సహనం మరియు ఓర్పుకు ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కబోతోంది. మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందాన్ని మరియు గౌరవాన్ని అలాగే ఐశ్వర్యాన్ని తిరిగి పొందే సమయం ఆసన్నమైంది. అదృష్టలక్ష్మి మీ ఇంటి వాకిట వేచి ఉంది. సంతోషంగా ఆహ్వానించండి. మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ విజయం కలగాలని, మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 31 రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకువెళ్తాయి. నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీదే. కన్యారాశివారు ఈ నెలలో చేయవలసిన ఏ పనైనా మొదట కులదైవాన్ని స్మరించి ప్రారంభించండి. ఏ ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. మీ రాశిలోని అద్భుతమైన మార్పులు కేవలం ఈ నెలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరమంతా మీకు శుభ ఫలితాలను ఇస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండండి మరియు సంతోషంగా ఉండండి. మీరు పడ్డ ప్రతి కష్టానికి 100 రెట్ల సుఖాన్ని అనుభవించే రోజులు ఇవే. మీ జీవితంలో ఇదొక సువర్ణ పర్వతం లాంటి కాలం. దేవుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో మీకు ఏదైనా ఊహించని బహుమతులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెనుకాడకండి. అలాగే మీరు ఎప్పటినుంచో మొదలుపెట్టాలని అనుకుంటున్న క్రియేటివ్ పని ఈ నెలలో పూర్తి చేస్తారు. మీలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మీకు మానసికంగా కొండంత బలాన్నిస్తుంది. మీరు ఈ నెలలో చేసే ఏ శుభకార్యానికైనా దైవ ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మీ మనస్సులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే మీకు కలిగే ఆ ఆనందం వర్ణనాతీతం. ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక కలలా అనిపిస్తాయి. ముఖ్యంగా జనవరి 15 తర్వాత, అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత కన్యారాశివారికి గ్రహబలం ఇంకా పెరుగుతుంది. ఆ సమయంలో మీరు చేసే ఏ ప్రయాణమైనా మీకు కొత్త అవకాశాలను తెప్పిపెడుతుంది. మీ మాటల్లో ఉన్న స్పష్టత ఇతరులను ఆకర్షిస్తుంది. మీ తెలివితేటలతో మీరు క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు. దీనివల్ల మీ హోదా పెరుగుతుంది. కన్యారాశివారు తమ జీవితంలో స్థిరపడడానికి ఈ జనవరి నెల ఒక బలమైన పునాది లాంటిది.
ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి. భగవంతుడిచ్చిన ఈ అద్భుతమైన కాలాన్ని మీ ఎదుగుదలకు మరియు మీ కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగించుకోండి. సంతోషకరమైన మరియు అదృష్టవంతమైన జనవరి 2026 మీకు స్వాగతం పలుకుతోంది. కన్యారాశివారు సాధారణంగా ప్రతి విషయంలో పరిపూర్ణత కోరుతారు. ఈ నెలలో మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎవరో ఏదో అన్నారని మనస్తాపం చెందడం వల్ల మీ సమయం వృధా అవుతుంది తప్ప ఏమీ సాధించలేరు. మీకు ఉన్న సహజమైన తెలివితేటలను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి. మీకు దగ్గరగా ఉన్నవారు మీకు సలహాలిస్తే వాటిని ఒకసారి ఆలోచించి పాటించండి. ఈ నెలలో మీరు కొత్త స్నేహితులను సంపాదిస్తారు. వారు మీ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలుస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మీ మనస్సుకు ఎంతో సంతృప్తి లభిస్తుంది. ఇన్నాళ్లు మీరు దేనికోసమైతే నిరీక్షించారో ఆ అదృష్టం మీ వెంటే ఉందన్న సత్యాన్ని మీరు గ్రహిస్తారు. మీ జీవిత సంగతి నుంచి మీకు లభించే ప్రేమ మరియు మద్దతు మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తాయి. కన్యారాశివారు తమ జీవితంలో ఒక గొప్ప మలుపును చూడబోతున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజులు మరింత ఉజ్వలంగా ఉంటాయి. ధైర్యంగా ముందుకు సాగండి. 2026 మీ జీవితాన్ని ఒక అద్భుత కావ్యంలా మలచబోతోంది. మీలోని మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. భగవంతుడిపై అచంచలమైన నమ్మకముంచండి. ఎందుకంటే ఆయన మీ కన్నీళ్లకు తగిన ప్రతిఫలమిచ్చే సమయాన్ని నిర్ణయించాడు. ఆనందంగా ఉండండి మరియు నవ్వుతూ ఉండండి. ఎందుకంటే మీ కష్టాలన్నీ ఇప్పుడు గతం కాబోతున్నాయి. సంతోషకరమైన జనవరి 2026 మీకు ఘన స్వాగతం పలుకుతోంది. మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కే కాలమిది. మీరు చేసే ఏ చిన్న పనైనా ఈ నెలలో పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూనే మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దైవ ప్రార్థనతో మీ రోజును ప్రారంభించండి. ఈ నెల మీ జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు కొండంత బలాన్నిస్తుంది. పాత మిత్రుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ జనవరి నెల కన్యారాశివారికి నిజంగానే ఒక పండుగ లాంటిది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరియు మీ కలలను నిజం చేసుకోండి. అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను.